రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కాంచనా 4. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ కాంచనా 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్తాండా XX. అయితే జిగర్తాండా XX మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే జిగర్తాండా XX మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జిగర్తాండా XX మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు జిగర్తాండా XX మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచనా 4 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ కాంచనా 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచనా 4 మూవీని డైరెక్ట్ చేస్తుంది రాఘవ లారెన్స్, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రాఘవ లారెన్స్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే కాంచనా 4 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. అయితే పూజా హెగ్డే గారు ఈ కాంచనా 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఆచార్య. అయితే ఆచార్య మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే ఆచార్య మూవీతో పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పూజా హెగ్డే గారు ఆచార్య మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచనా 4 మూవీతో మన ముందుకు వస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ కాంచనా 4 మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచనా 4 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాంచనా 4 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ కాంచనా 4 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి కాంచనా 4 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే కాంచనా 4 మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఇంకా పూజా హెగ్డే గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచనా 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.